పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయి. ఈవీఎంలు ధ్వంసం చేశారు. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. నోట్ దిస్ పాయింట్ విక్రమ్ గారు అండ్ ఆల్ అదర్స్. ఘటనలన్నీ వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించాం. ధ్వంసం చేసిన ఈవీఎంలలో డేటా భద్రంగా ఉంది. డేటా భద్రంగా ఉండడం వల్ల కొత్త ఈవీఎంలతో పోలింగ్ కొనసాగించాం. ఓకే, డేటా భద్రంగా ఉండడం వల్లనే రీపోలింగ్ కూడా నిర్వహించలేదు. ధ్వంసం ఘటనలపై తర్వాత విచారణ ప్రారంభించాం. తర్వాత సిట్టుకు పోలీసులు అన్ని వివరాలు అందించారు. ఈ నెల 20న రెంటచింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారు. 13వ తేదీ ఘటన జరిగితే వెబ్కాస్టింగ్లో అప్పుడే మేము చూసాము, అన్ని ఆ రోజే విధ్వంసాలు అన్నీ చూసాము మేమని ఆయనే చెప్తున్నారు. డేటా బాగానే ఉంది కాబట్టి రీపోలింగ్ ఇవ్వలేదు. ఓకే, డేటా బాగానే ఉంది, రీపోలింగ్ ఇవ్వలేదు. అంటే డేటా బాగుంటే ఏం చేసినా పర్లేదు. ప్రాణం ఉండేలాగా మనిషిని కొట్టడం తప్పు కదా? ఇది డెమోక్రసీ కదా. ఈవీఎం అంటే ఏంటి? అందులో ఒక చిప్ బాగానే ఉంది. ఆ చిప్పు డేటా అంటే చిప్పే కదా. మిగతా మిషన్ అంతా ధ్వంసం అయిపోతే ఇక వాడిని ఏమనరా? ఆ నిమిషం వెబ్కాస్టింగ్ పెట్టుకున్నది ఎందుకు మీరు అసలు? ఆ నిమిషం ఎమ్మెల్యేని అరెస్ట్ చేయమని సీఈఓ ఆదేశించాలి కదా, ఆదేశించలేదు. వారం రోజుల తర్వాత రెంటచింతల ఎస్ఐ మెమో దాఖలు చేశారు. మొదటి నిందితుడిగా పిన్నెల్లిని ఎస్ఐ పేర్కొన్నారు. 20వ తేదీన A1గా రెంటచింతల ఎస్ఐ పేర్కొంటే ఆయన ఎప్పుడో 3 రోజుల ముందే జంపు అక్కడి నుంచి ఆయనకు సమాచారం ఉంది. నిన్న అసలు దేశం నుంచే జంపు. ఇవాళ డ్రైవర్ దొరికాడని ఇది. సో అందుకే ఇదంతా పెద్ద నాటకం, ఇదంతా పెద్ద డ్రామా లాగా కనబడుతోంది. అందరూ కొల్యూడై చేసిన వ్యవహారం. ఇలాంటి ఎన్నున్నాయో పోలింగ్ సందర్భంగా. ఒకటి అసలు ఫస్ట్ ఎవరు అడగలేదు, ముఖేష్ కుమార్ మీనాని మార్చారు ముందు, స్టేట్ సీఈఓని, 2 సీఎస్ను. వీళ్ళిద్దరిని తీతే కానీ దరిద్రం పోదు. వీళ్ళిద్దరు కొల్యూడై చేస్తుంది. అదే ఇప్పుడు వీళ్ళిద్దరు టైమ్లీ యాక్షన్ ఉంటే ఈ పరిస్థితి ఉండదు. ఇలాంటి ఇంకెన్ని జరిగినాయో పోలింగ్ రోజు అనేది ఒకటి. కౌంటింగ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. కౌంటింగ్ చాలా కీలకమైన ఘట్టం. అది ఇంకా అలాగే ఉంది. సో వీటి మీద కూడా మాట్లాడదాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.